ప్రభువుకి ప్రియముగా ఉన్నటువంటి పావురముతో కూడుకున్నటువంటి ఒక సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఏమంటారు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటున్నారు. వాళ్ళు ఏమంటారు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతున్నారు. ఏంటి అంత గొప్పగా చెప్తున్నావు నీ ప్రియుడి గురించి అంటే? ప్రియుడు ఎవరు ఎక్కడమ్మా? యేసుక్రీస్తు వారు. వీళ్ళు ఏమంటున్నారు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వేరే ప్రియుని కన్నా నీ ప్రియుడు అంటే వేరే ప్రియుడు ఎవరు? మరలా వేరే ప్రియుడు ఎవరమ్మా? ఇద్దరే ఉన్నారు. ఒకడు అపవాది, రెండు ప్రభువు. వీళ్ళు అంటున్నారు ఏమంటే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మన ప్రియుడు అపవాది ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడమ్మా? కావలసిన ఇస్తాడు కదా. ప్రభుని అడిగాడా లేదు? ఏమన్నాడు? ఇదిగో నువ్వు నాకు మొక్కావా, ఈ లోకరాజ్యములన్నీ కూడా నేను నీకు ఇస్తాను, నువ్వు మొక్కితే చాలు ఇవన్నీ నీకు ఇస్తాను అన్నాడు. అంటే సాతానుకు మొక్కితే ఈ లోకరాజ్యాలన్నీ అధికారం ఇస్తాడు ఇవ్వడమ్మా? ఇస్తాడా? అన్నీ ఇస్తాడు. మరి వేరే ప్రియుడి కంటే నీ ప్రియుడి దగ్గర పెద్ద గొప్పతనం ఏముంది? సాతాను కూడా ఇస్తాడు కదా, అపవాది కూడా ఇస్తాడు కదా. వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏమి అంటుంది. అంటే మనము ఎవరితో పాటు కూడా మనము సంబంధం కలిగి ఉన్నాం, ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం, దానిని బట్టి మనము మన యొక్క స్థితి ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కువ దేనితో గడిపితే దాని గురించి చెప్పగలవు. నువ్వు ఎక్కువ దేనితో గడితే దాని గురించి చెప్పగలవు. ఇదిగో పిల్లలకు ఫోన్ గురించి అడిగామనుకోండి, అది చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకు బాగా దాంతో గడుపుతూ ఉంటారు కనుక వాళ్ళతో చెప్పేస్తారు. అదే బుక్స్ బైబిల్ గురించి అడిగామనుకో మనం మామూలుగా పిల్లల్ని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు? ఫోన్తో గడిపినప్పుడు ఫోన్ గురించి తెలుస్తుంది. టీవీతో బాగా గడిపినటువంటి వాళ్ళకి టీవీలో ఏ టైంకు ఏ సీరియల్ అనేది కరెక్ట్గా చెప్పగలుగుతాం మనం, అంతేనా? క్రికెట్ మనం చూసేవాళ్ళు ఏ రోజున ఏ మ్యాచ్ అనేది కరెక్ట్గా చెప్పగలుగుతాం. అలాగే లోకం నువ్వు దేనితో గడిపితే దాని గురించి కరెక్ట్గా చెప్పగలుగుతావు, నువ్వు ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పగలవు. అలాగే నువ్వు ప్రభువు గురించి ఎక్కువగా చెప్పాలంటే నువ్వు ఎవరితో గడిపిన వాడే ఉండాలి? ప్రభువుతో పాటు ఎక్కువ గడిపిన వాడే ఉండాలి. కనుక మనము లోకంలో ఎవరితో మన సహవాసం, దేనితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఒక భక్తుడైతే అంటాడు, నా జీవితకాలం అంతయు నీ సన్నిధిలో నేను గడుపుదును అంటాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు? నా జీవితకాలం అంతయు కూడా నీ సన్నిధిలో నా కాలాన్ని గడుపుతాను అంటాడు. కనుక ప్రభు యొక్క వాక్యం వింటున్న వల్ల నాకు నా ప్రియుడు ఎలా ఉన్నాడంటే ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పువ్వుతులతో సమానుడు అన్నాడు. అంటే ఎంగేది ద్రాక్షావనము అనగా నేను చెప్పాను ఏమన్నానంటే అరణ్యములో ఉన్నటువంటి మానవుడి యొక్క ఆత్మ. ఏంటమ్మా ఎంగేది అంటే ఏంటి? అరణ్యములో ఉన్నటువంటి మానవుడు, లేదంటే మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ. ఎందుకు ఈ మాట అంటే ఎన్గేది అనేటువంటి ఈ ద్రాక్షవనము ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదేను ద్రాక్షవనంగా ఉండేది, ఏదేను తోటగా ఉండేది. ఇప్పుడు ఎన్గేది తోట అయింది. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఇది ఎలా ఉండేది? ఏదేను తోటగా ఉండేది. అంటే మానవుడు ఎలా ఉండేవాడు? మొట్టమొదటిగా ఎక్కడ ఉండేవాడమ్మా? ఏదేను తోటలో ఉండేవాడు. ఏదేను తోటలో ద్రాక్ష స్త్రీలను ఏమన్నాడమ్మా? మీరు ఫలించే ద్రాక్ష వలె ఉండాలన్నాడు ఆయన. ఏమన్నాడు అంటే మీరు ద్రాక్ష తోటలా? మీరు ద్రాక్ష తోటలా కాదు కదా. ద్రాక్షవల్లి, మీరు ఫలించే ద్రాక్షవల్లి. దేవుడు చెప్పేటువంటి భాష అంతా కూడా అలాగే ఉంటుంది బైబిల్లోని. మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఏదేను తోట అనగా ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ మానవుడు, మొట్టమొదటి మానవుడు ఎలా ఉన్నాడంటే పాపము లేనటువంటి, మరణము లేనటువంటి ఒక స్థితిలో దేవుడు మొట్టమొదటి మానవుని ఉంచాడు. అంటున్నారా? అందులో ఏమి లేదు అంటే అరణ్యపు అనుభవాలు లేవు, క్రూర మృగాలు లేవు, భయంకరమైనటువంటి ఇప్పుడున్నటువంటి పాపపు యొక్క ఛాయలు అలాంటివి లేవు మానవుల్లో. కానీ ఎప్పుడైతే మానవుడు పాపాన్ని ప్రేమించాడో, పాపాన్ని ఇష్టపడ్డాడో, ఇప్పుడు ఏమైపోయాడంటే మానవుడు అరణ్యపు జీవితం వచ్చేసింది. ఏమొచ్చింది? అరణ్యపు జీవితం. అరణ్యంలో బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నాం మనం. అరణ్యంలో జీవిస్తున్నాం. అరణ్యంలో ఎలాంటి క్రూర మృగాలు ఉంటాయో, అలా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు ఇప్పుడున్న లోకం అంతా కూడా ఉన్నదే. ఇప్పుడున్న లోకం అంతా కూడా ఒక అరణ్యంలో మనిషి బ్రతుకుతున్నట్టే. కానీ ఈ అరణ్యంలో కూడా దేవుడు ఏం చేశాడనంటే మానవుణ్ణి మరలా తిరిగి ద్రాక్ష తోటగా మార్చాడు ఆయన. ఎలా మార్చాడు? ఎన్గేది అనగా ఇటమ్మా, ఎన్గేది అనగా అరణ్యములో ఉన్న ఒక స్థలము అనే విషయాన్ని మీకు చెప్పాను నేను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో మీకు వాక్యాన్ని చూపించాను. అయితే ఈ ఎన్గేదిలో ఉన్నటువంటి మానవుడు అంటే ఎన్గేదిలో ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోట గురించి మాట్లాడితే ఏమన్నాడంటే
మాట్లాడుకుంటారు వాళ్ళు. ఎన్గేది ద్రాక్ష తోటలో ఉన్నటువంటి కర్పూరపు పువ్వుతులతో సమానుడు. అంటే అరణ్యములో ఉన్నటువంటి సంఘము ఎవరమ్మా? అమ్మా, అరణ్యంలో ఉన్నటువంటి సంఘం ఎవరు నడిచారు? అరణ్యంలో ఎవరు నడుచుకుంటూ వచ్చారు? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి అరణ్యము గుండా నడుచుకొని వస్తున్నప్పుడు అక్కడ చూస్తూ ఉండగానంట వారి ఆత్మలు ఎలా కనిపిస్తున్నాయంట అరణ్యములో ఇశ్రాయేలీయులు దేవుని యొక్క సంతానం, దేవుని యొక్క ఆత్మలు ఎలా ఉన్నాయంటే కర్పూరపు పువ్వుతుల్లా కనిపిస్తున్నాయంట. కర్పూరపు పువ్వుతులు చూసారా? ఎప్పుడైనా నెట్లో కూడా చూడండి, ఎలా ఉంటుంది? తెల్లగా ఉండి గుత్తులుగా ఉంటాయి. అంటే దేవుడు అరణ్యంలో ఉన్నటువంటి తన ప్రజలు చూసేసరికి ఎలా కనిపిస్తున్నారంట? వాళ్ళు కర్పూరపు పువ్వుతులుగా కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ? అరణ్యములో. అందుకొరకే వీళ్ళని ఏమన్నాడంటే ఎన్గేది ద్రాక్షావనము అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? ఎన్గేది అనగా అరణ్యము. అరణ్యములో ఉన్నటువంటి ద్రాక్షావనము అనగా ద్రాక్ష తోట ఏమన్నాడు? యోధా నాకు ఇష్టమైనటువంటి ద్రాక్షావనము, సంఘ ద్రాక్ష తోట అన్నాడు. సంఘం అన్నా, యూదులన్నా, లేదంటే ఇశ్రాయేల్ దేవుని ప్రజలందరూ ఎవరు? సంఘం అనేటువంటి ఒక ద్రాక్షావనము. అంటే ఎన్గేది అనగా అరణ్యము, ద్రాక్షావనం అనగా దేవుని యొక్క సంఘము. అరణ్యములో ఉన్నటువంటి దేవుని సంఘము అంటున్నాడు. ఈ అరణ్యములో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘములో ఉన్న వారి యొక్క ఆత్మలు ఎలా ఉన్నాయంటే వీరు బుద్ధి కలిగినటువంటి కన్యకులు. ఆత్మల్ని బుద్ధి, కన్యక అంటే ఆత్మ అన్నమాట. ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకల వల్ల వీరి ఆత్మలు ఎలా కనిపిస్తున్నాయంటే ఈమెకి ఎలా కనిపిస్తున్నాయంటే కర్పూరపు పువ్వుతులుగా కనిపిస్తున్నాయంట. ఎలా కనిపిస్తున్నాయి? కర్పూరపు పువ్వుతులుగా, తెల్లగా కర్పూరపు పువ్వుతులు ఎలా ఉంటాయి అలాగా ఆ ఇశ్రాయేలు యొక్క దేవుని ప్రజల యొక్క ఆత్మలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆమె చెప్తున్న విషయం ఏంటంటే ఈ కర్పూరపు పువ్వుతులతో నా ప్రియుడు సమానుడు అని చెప్తూ ఉంటాయి. ఎవరమ్మా? సంఘము. ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి ఆత్మలతో నా ప్రియుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంట? సమానుడుగా ఉన్నాడంట. ఈక్వల్ గా, సమానంగా ఉన్నాడంట. అంటే నీకు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నీలో ఉన్న ఆత్మ, నీ దేవునిలో ఉన్న ఆత్మ ఒకటే. హల్లెలూయా. ఏ దేవుడు కూడా మానవుడిని రక్షించాలనేటువంటి తాపత్రయంతో వచ్చి ప్రాణం పెట్టినవాడు ఎవరు లేడు. మీకు అర్థమవుతుందా? ఎవరో కూడా దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు భూమి మీదకి వచ్చి మనుషుల కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు చెప్పండి మీరు? ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరో పిల్లల్లో మెలికి ఉన్నాడు అనుకో, చైర్ మీద నుంచి అటు చైర్ ఎక్కి ఆడుకుంటూ పడిపోతున్నాడు అనుకో, టక్మని ఆడు. ఫస్ట్గా హృదయం అందరికంటే ఇక్కడ స్పందించేది ఎవరు స్పందిస్తుందో చెప్పండి? ఎవరిదే? అందరికీ హృదయాలు ఉన్నాయి. మీ అందరికీ హృదయాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆడు పడిపోతుంటే ఫస్ట్ టక్మని లేచి ఆడి దగ్గరికి వెళ్ళేది ఎవరు? మనందరం కూడా మనుషులమే కదా. ఎందుకు వెళ్తుంది? తనలో నుంచి వచ్చింది కనుక. మీకు అర్థమవుందా? ఎవరిలో నుంచి వచ్చినటువంటి వారి పిల్లల విషయంలో వాళ్ళు టక్మని పడిపోతున్నారు అనుకో, మనం చూసి అయ్యో 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 అంటాం. కానీ ఎవరిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు వెంటనే తెలుసా? వెంటనే పడిపోతున్నటువంటి దాన్ని అక్కడ ఏ ప్రమాదం ఉన్నా సరే చూడం, వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ చేతిలో ఫోన్ పడిపోతుంది అనుకో, మీ చేతిలో ఫోన్ జారిపోతుంది అనుకో, టక్మని ఏ బండి మీద వెళ్తున్నప్పుడు ఏమన్నా టక్మని ఫోన్ జారిపోతుంది అనుకో, వెనకాల కూర్చొని మనకి ఏ ఫీలింగ్ ఉండదు. మామూలుగా ఫీలింగ్ అంతా ఎవరు ఉంటుంది? ఎవరు ఫోన్ అయితే అది టక్మని జారిపోతుంటే గుర్తు టక్మని కొట్టుకుంటారు మీ ఫోన్ కనుక. అలాగే యేసు ప్రభువు కూడా ఎందుకు భూమి మీదకి మానవదారిగా వచ్చి ఆయన భూమి మీద శ్రమలు పడి ఆయన ప్రాణం పెట్టాడు అని అంటే ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్న ఆత్మ ఆయనది. 18వ కీర్తనలో అంటాడు, నరుని ఆత్మ అంట యెహోవా పెట్టినటువంటి దీపం. ఆ దీపం ఏమవుతుందంటే ఆరిపోతుంది. ఆ దీపం ఏమవుతుంది? ఆరిపోతున్నది. ఆ ఆరిపోతున్నటువంటి దీపం ఎందుకు ఆరిపోతుంది? ఆరిపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే పాపము అనేటువంటి చీకటి, ఈ యొక్క అక్కడున్నటువంటి ఆ తుఫాను, ఆ పెనుగలు అవన్నీ కూడా ఈ దీపాన్ని ఆర్పాలి అని, అంటే మానవులో ఉన్నటువంటి ఆత్మను ఆరిపోయాలి అని, నాశనం చేయాలని ఈ ప్రయాసపడుతూ ఉండగా అపవాది, సాతాను, అపవిత్రాత్మలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండగా దేవుడు తన ఊపిరి, తన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మను రక్షించుకోవడానికి నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇంకెవరైనా వచ్చారా? రాలేదు. ఎందుకు రాలేదు? ఎవరి పిల్లల విషయంలో వాళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగే దేవుడు కనుక తన ఆత్మలు కనుక ఆ ఆత్మలు ఎలా ఉన్నాయి?
ఆత్మలు ఎలా ఉన్నాయి? ఆయనతో పాటు కూడా సమానంగా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది అనుకోండి, మామూలుగా ఇల్లు ఉన్నది. ఇప్పుడు ఈ ఇంటితో పాటు ఇప్పుడు నాకు ఇల్లు ఉందనుకోండి, ఈ ఇంటితో పాటు సమాన వారసులు ఎవరవుతారో చెప్పండి? ఎవరవుతారు? పిల్లలు కూడా సమానం. అంటే నాకు ఎంత హక్కు ఉంటుందో పిల్లలు కూడా హక్కు ఉంటుంది. అలాగే మీకు ఇల్లు ఉన్నది అనుకోండి, మీకు పొలం ఉందనుకో, దానితో పాటు కూడా మీకెంత హక్కు ఉందో మీ పిల్లలకు కూడా అంతే హక్కు ఉంటుంది. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటాడంటే దేవుని యొక్క ఆత్మ మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ గురించి మాట్లాడితే ఏమంటాడంటే, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షవనములోని కర్పూరపు పువ్వుతులతో సమానుడు. ఎలా ఉన్నాడంట? కర్పూరపు పువ్వుతులు అంటే మానవుల్లో ఉన్నటువంటి ఆత్మ. ఏంటమ్మా? మానవుల్లో ఉన్నటువంటి ఆత్మలనే కర్పూరపు పువ్వుతులు అంటున్నాడు. ఎన్గేది అంటే అరణ్యములో ఉన్నటువంటి, ద్రాక్షవనం అంటే సంఘము అంటున్నారా? అరణ్యములో ఉన్నటువంటి సంఘాన్ని ఎన్గేది ద్రాక్షవనం అన్నాడు. అందులో ఉన్నటువంటి మానవుల్లో ఉన్నటువంటి ఆత్మల్ని కర్పూరపు పువ్వుతులు అంటున్నాడు. ఈ కర్పూరపు పువ్వుతులతో దేవుడు సమానంగా ఉన్నాడంట. అందుకొరకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ వచనం 23వ వచనం నుంచి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక, అంటే మానవుల్లో ఉన్నటువంటి ఈ కర్పూర పువ్వుతులు అనేటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అలాగే దేవుడు కూడా ఏమై ఉన్నాడంట? దేవుడు ఏమన్నాడంట? ఆత్మ గనుక. అంటే నీలో ఉన్న ఆత్మ, దేవుడిలో ఉన్న ఆత్మ ఒకటేరా బాబు. నాకంటే చిన్నగా ఉన్నాడు, చూడడానికి చిన్నగా ఉన్నాడు. మిల్కీ అయినా, లేదంటే శామ్యుల్ అయినా, లేదంటే మీ పిల్లైనా మీకంటే చిన్నగా ఉన్నప్పటికీ కూడా దీనితో పాటు సమాన వారసం ఎలాగ ఉంటుందో, సమాన హక్కులు ఎలా ఉంటాయో, అలాగే దేవుని యొక్క ఆత్మ, మానవులో ఉన్న ఆత్మ ఎలా ఉన్నదనంటే సమానముగానే ఉన్నాయి. ఆయనతో పాటు కూడా మనం కూడా వారసులమై ఉన్నాం సమస్తానికి కూడా. కనుక దేవుని యొక్క వాక్యంలో చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. దేంతో ఆరాధించాలి? ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ, రెండింటితో మీరు ఆరాధించాలి. అంటే అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారంటే పెదవులతో ఆరాధిస్తున్నారు. ఎంత వినండి, పెదవులతో ఆరాధిస్తున్నారు. యేసయ్యా నీకు స్తోత్రం నైనా, యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా అంటున్నారు వీళ్ళు. దేవా నీకు వందనాలైనా అంటారు ప్రతిదానికి. కానీ వీరిలో ఉన్న ఆత్మ మాత్రం ఎలా ఉన్నది అమ్మా? వీరిలో ఉన్న ఆత్మ ఎలా ఉంది? చచ్చిన సేవల్లో ఉన్నది. లోపల ఆత్మ ఏమో చచ్చిన సేవల్లో ఉన్నది. కానీ పెదవులు మాత్రం యేసయ్యా నీకు స్తోత్రాలైనా, ప్రభువా నీకు వందనాలైనా, నీ కృతజ్ఞతలు ప్రభువా నోటితో చెప్తున్నాం, ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నది. అయితే ప్రభు అంటున్నాడు, శరీరంతో అయితే నువ్వు మందిరానికి రావచ్చు, కానీ వింటారా, శరీరంతో మందిరానికి రావచ్చు, శరీరంతో నువ్వు పాటలు పాడవచ్చు మందిరంలో, శరీరంతో నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ ఆత్మతో చేసేటువంటి ఒక కాలం వస్తూ ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఏ కాలం వస్తుందంట? ఆత్మతో. ఈ విషయం ప్రభు ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా? ఒక బావి యొద్ద సమరయ స్త్రీ ఒక బావి యొద్ద నీళ్లు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రభువు ఈ మాట చెప్పాడు. ఏమంటుంది అనుకున్నావు? ప్రభువా, నువ్వు మన దేవుణ్ణి ఆ పర్వతం మీద ఆరాధించాలని చెప్తావు కదా నువ్వు అన్నాడు. ఏమన్నాడు? ఆ పర్వతం మీద నువ్వు ఆరాధించాలని చెప్తావు కదా నువ్వు అన్నాడు. నేను అలా చెప్పనమ్మా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నువ్వు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి మన తండ్రిని ఆరాధించాలని చెప్తావు కదా నువ్వు అన్నాడు. ఎందుకంటే తండ్రి ఆ పర్వతం మీద ఉంటాడనే వాళ్ళకి తెలుసు. మోషేకి ఆ పర్వతం మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఆయన? మోషేకి దేవుడు ఆ పర్వతం మీద ప్రత్యక్షమయ్యాడు. ఆ పర్వతం మీద ప్రత్యక్షమైన దేవుడు అక్కడే ఉన్నాడు. మోషేతో అక్కడ దిగొచ్చి మాట్లాడుతున్నాడు. కనుక మనందరం కూడా యెరూషలేములో ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆరాధించాలి అని అనుకున్నారు వీళ్ళందరూ కూడా. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక, దేవుడు ఏమైనాడంట? ఆత్మయ్య ఉన్నాడు కనుక, ఆ ఆత్మ మీలోనే నివసించుచున్నది కనుక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మ ఎక్కడ నివసిస్తుంది? దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు కాలంలో పర్వతం మీదగా వచ్చాడు ఆయన, పర్వతం మీద దిగాడు, పర్వతం దగ్గరికి వెళ్ళి ఆరాధించేవారు. కానీ ఇప్పుడు ఆత్మ ఎక్కడ నివసిస్తున్నది?
మనలోనే నివసిస్తూ ఉన్నది, మనలోనే ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనలోనే ఉన్నది. దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, యోవేలు ప్రవచనం ప్రకారంగా మీ మీద, మీ పిల్లల మీద, మీ తరములందరి మీదకి కూడా దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ఆయన. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగురా? మన ఆత్మ కాదు, మనలో ఉన్న దేవుని ఆత్మే. అది కాకుండా నిన్ను సృజించిన ఆత్మ కూడా నీలో నివసిస్తున్నది. నిన్ను సృజించిన ఆత్మ కూడా నీలో నివసిస్తుంది. నిన్ను సృజించిన ఆత్మ ఎవరై ఉన్నారు? నీ తండ్రి అయి ఉన్నాడు. అంటే తండ్రి ఇప్పుడు పర్వతం మీద ఉన్నాడా, నీలో ఉన్నాడా? చెప్పడమ్మా, తండ్రి నీలో ఉన్నాడా, పర్వతం మీద ఉన్నాడా? నీలోనే ఉన్నాడు. అంటే నువ్వు ప్రార్థన చెయ్యాలనుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు చేయొచ్చు? నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీ తండ్రికి నువ్వు ఎప్పుడైనా నీ ఆత్మతో ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ప్రార్థన చేసుకో, ఆత్మలోనే ప్రార్థన చేసుకో, ఆత్మలోనే స్తుతించు, ఆత్మలోనే కొనియాడొచ్చు. నువ్వు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ సమూహంగా కూర్చోవడానికి, సమాజంగా కూర్చోవడం కానీ మనలోనే దేవుని ఆత్మ ఉన్నది, మనలోనే దేవుని ఆత్మ నివసిస్తూ ఉన్నది. నీ తండ్రిని నువ్వు ఎప్పుడైనా ఆరాధించవచ్చు. ఆయన బయట లేడు, నీలోనే నివసిస్తున్నాడు. గుర్తుపెట్టుకున్న విషయాన్ని. దేవుడు ఆత్మ కనుక అమ్మ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నువ్వు ఆరాధించిన అవసరం లేదు. ఇంకా నువ్వు ఆరాధించాలనుకో, నీకు ఎప్పుడైనా ఆరాధించాలనుకున్నావు అనుకో, ప్రార్థన చేయాలనుకున్నావు అనుకో, ఏం చేయాలి? వెంటనే నువ్వు వెంటనే ప్రభువా నీకు స్తోత్రం నాయన, నాలో నివసిస్తున్నవాడా, నాలో జీవిస్తున్నటువంటి వాడా, నీకు వందనాలు తండ్రి, నీకు నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పేసి నీ తండ్రిని నువ్వు వేడుకుని ఎడల వెంటనే నీ తండ్రి నీకు సహాయం చేస్తాడు. ఆయన వెంటనే నీ తండ్రి నీకు కావలసినటువంటి సహాయాన్ని ఆయన చేస్తాడు కనుక. అందుకే ఆమె ప్రభు ఏంటంటే, తండ్రి ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలంట? ఒకటి, నీలో ఉన్న ఆత్మతో దేవుడిని ఆరాధించాలి. రెండవదిగా ఎలాగ ఆరాధించాలంటున్నాడు? ఎలాగ ఆరాధించాలంటమ్మా? సత్యముతో ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంట? సత్యముతో ఆరాధించాలి. ఎందుకు సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు? ఎందుకు సత్యంతో ఆరాధించాలంటున్నాడు? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంది సత్యం ఏం చేస్తుంది? ఆవిడ సత్యం స్వతంత్రాలుగా లేదు. ఆమె సమరయ స్త్రీ స్వతంత్రాలుగా లేదు. ఎలా ఉన్నదే? బానిసగా ఉన్నదే. ఏ బానిసత్వంలో ఉన్నదే? పాపము అనేటువంటి బానిసత్వంలో ఉన్నది. పాపం అనే బానిసత్వంలో ఉన్నది. ఆమె ఎవరికీ తెలియకుండా 5 సీక్రెట్ సంబంధాలు పెట్టుకున్నది ఆమె. ప్రభు అన్నాడు కదా, నువ్వు నాకు ప్రభు నేను జీవజలాలు నీకు ఇస్తానమ్మా అంటే, ప్రభు అన్నాడు ఏమన్నాడు అంటే, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ప్రభు నాకు భర్త లేడు ప్రభు అన్నది. అంటే ప్రభు అన్నాడు, భర్త లేడు నిజమే కానీ నీకు భర్తలు ఉన్నారన్నాడు. ప్రభు ఏమన్నాడు? భర్త లేడు కానీ నీకు భర్తలు ఉన్నారన్నాడు. వెంటనే నీకు అర్థమైపోయింది, ప్రభు నువ్వు ప్రవక్తాన్ని గ్రహిస్తున్నాను అన్నాడు. అంటే ప్రవక్త ఏం చేస్తాడు? వెంటనే ఏదైనా ఉంటే చెప్పేస్తాడు అనమాట. ప్రవక్త ఏదైనా ఉంటే చెప్పేయగలిగినటువంటి దృష్టి దేవుని యొక్క ఆత్మ ఉంటుంది కనుక చెప్పేస్తాడు. వెంటనే ప్రవక్తని గ్రహిస్తున్నాను ప్రభు అన్నాడు. అంటే ఈమె ఆల్రెడీ వేరే వేరే సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ కూడానే యెరూషలేము పర్వతం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నదే? ఆరాధిస్తున్నదే. దేవుడికి మృక్కుబళ్ళేస్తుంది, అన్నీ చేస్తున్నదే. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, అలాగ ఆరాధించేవాళ్ళు. నీ తండ్రిని నువ్వు అలాగ ఆరాధించొద్దు. నీ తండ్రిని నువ్వు ఆరాధించాలంటే నువ్వు సత్యముతో ఆరాధించాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బానిసగా ఉండి ఆరాధించొద్దు, నువ్వు స్వతంత్రుడివై ఆరాధించు. దేవునికి స్తోత్రం. పాపము నుంచి విడుదల పొంది దేవుణ్ణి ఆరాధించు. లోకంలో ఉన్నటువంటి వ్యసనముల నుంచి విడుదల పొంది దేవుణ్ణి ఆరాధించు. లోకంలో ఉన్నటువంటి నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క సంఖ్యల నుంచి నువ్వు విడుదల పొంది నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనుషులమైతే మనం క్రియలు చూస్తాం, దేవుడైతే ఆయన యొద్దకు వచ్చినటువంటి ఒకే ఒక్క మనసును చూస్తాడు అంతే ఆయన. హల్లెలూయా. మనుషుల విషయంలో ఎన్నో మనం ఆలోచిస్తూ ఉంటాం. అలా చేస్తారండి, ఇలా చేస్తారండి, ఆవిడ అలాంటిదండి, ఈయన ఎలాంటిదండి, ఇన్ని చెప్పుకుంటాం మనం. యాక్చువల్గా అన్ని సంబంధాలు మనకు ఉన్నాయని తెలిస్తే ఆవిడ గురించి మనం ఎన్ని మాట్లాడుతాం చెప్పండి. మీరు మామూలుగా చెప్పండి. ఆవిడకి అన్ని సంబంధంలో అయినా యేసు ప్రభువుకు తెలిసింది కాబట్టి సరిపోతుంది, కానీ ఎవరికి చెప్పకుండా అయినా తెలుస్తూ అవుతున్నాం. శిష్యులు కన్నా చెప్పాడు ఆయన. ఆవిడ ఎలాంటిది అనుకుంటున్నావు నువ్వు? 5గురితో తిరుగుతుంది అని చెప్పాడు ఆయన. చెప్పాడు? ఒక్క మాట కూడా చెప్పలేదు. అమ్మా నువ్వు పాపంలో ఉన్నావు, దయచేసి వచ్చి నువ్వు నన్ను ఆరాధించాలి. కానీ ఎలాగంటే ఈ పాపంలో ఉండి కాదు, స్వతంత్రాలుగా నాతో పాటు ఈ వారసత్వానికి, ఈ ఆస్తికి, దీని అంతటికి నువ్వు దేవుని వరమమ్మా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నువ్వు దేవుని యొక్క వరము,
నువ్వు నా ఆత్మలో నుంచి పుట్టినటువంటి వాడువు, నా ఆత్మలో నుంచి పంచుకొని వచ్చినటువంటి వాడు, నా రక్తంలో నుంచి వచ్చిన వాడు, నా మాంసంలో నుంచి వచ్చినటువంటి వాడు. నన్ను ఆరాధించాలంటే, నన్ను తండ్రి నువ్వు పిలవాలి అని అంటే ఏముండకూడదు? నీకు నాకు మధ్యన ఏముండకూడదు? ఆ బలహీనత వద్దు, ఆ పాపం వద్దు, ఆ స్థితి వద్దు. అంతకంటే నీకు ఆనందం కలిగి చేసింది, అంతకంటే సంతోషం కలిగి చేసింది నేను నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తుందంటే, నా ప్రియుడు నాకు ఎంగేది ద్రాక్షవనములోనే కర్పూరపు పువ్వుతులతో సమానుడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కర్పూర పువ్వుతులు, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో పాటు కూడా ఎలా ఉన్నదంట? సమానముగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. కనుక మనం తండ్రిని ఆరాధిద్దామా? అప్పుడు ఆరాధిద్దామా? ఎలాగా? ఆత్మతో ఆరాధించాలి. రెండవదిగా సత్యముతో ఆరాధించడం అంటే స్వతంత్రురాలుగా మీరు ఆరాధించండి. స్వతంత్రుడిగా ఉండండి. మీరు ఒకదాని కింద బానిసత్వంగా ఉండి దేవుడిని ఆరాధించొద్దు. మీరు విడుదల పొందాలి, స్వతంత్రులుగా ఉండాలి, మీ దేవుడిని మీరు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపదేశంలో దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మీ స్వభావాన్ని దేవుడు మార్చగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నియమాన్ని దేవుడు పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు? మీ స్వభావాన్ని మార్చగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశ క్రమాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏమిటి ఆ స్వభావం అంటే, మీకు నేను తెలియజేస్తూ ఉన్న, జాగ్రత్త వినండి. పందికి ఒక స్వభావం ఉంటుంది. చాలాసార్లు పదే చెప్తున్నాను. పందికి ఏముంటుంది? ఒక స్వభావం ఉంటుంది. ఏంటి ఆ స్వభావం? సర్వసాధారణంగా బురదలోకి వెళ్తుంది, ఆ బురదలోనే తన పిల్లల్ని పెంచుతుంది, ఆ పిల్లలు కూడా అక్కడే పెరిగి అదే వాతావరణం, అదే స్థితిని నేర్చుకుంటారు. వింటున్నారా? కుక్కకు ఒక స్వభావం ఉంటుంది. కుక్క స్వభావం ఏంటో చెప్పండి? కత్తిన వాంతుకిది తిరుగుతుంది. రెండోది ఏంటంటే, అది పిల్లల్ని కంటుంది. అది పిల్లల్ని ఎక్కడ పెంచుతుందో తెలుసా? రోడ్ల మీదే పెంచుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పెంచుతుంది? రోడ్ల మీదే పెంచుతుంది. చివరికి అది రోడ్డు మీదే చచ్చిపోతుంది, ఏదో దగ్గర గుద్దేసి. అది ఎక్కడ పెంచిందో దాని చావు అక్కడే ఉంటుంది. అది రోడ్ల మీద తిరగడం నేర్పించింది కాబట్టి పిల్లలకి ఆ కుక్కలన్నీ కూడా ఏం చేస్తాయమ్మా? రోడ్ల మీదే. ప్రతి జంతువు దాని స్వభావాన్ని బట్టి అది ఆయా ప్రాంతాల్లో పెంచుతూ ఉంది. వాటి స్థితి అలాగే తయారవుతుంది. ఏమో ఒకవేళ పంది బురదలో పెంచకుండా ఒకవేళ ఏదైనా మంచి స్థలంలో పెంచుంటే తన పిల్లలకి అదే అలవాటు అయ్యేదేమో కదా. మనకు తెలియదు. ఒకప్పుడు మా పితరులు, మా తాత వాళ్ళందరూ కూడా దేవుడిని ఎరిగిన వాళ్ళు. కానీ ఈ రోజు దేవుడు మనకు తెలియపరిచాడు కదా. మనం ఒకప్పుడు ఆ పాపంలోనే ఉన్నాం. మన పితరులు ఉన్నారు. మనం ఏమనుకుంటాం? నేను పాడైపోయినా నా బిడ్డలు బాగుండాలనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటారు? మీరు ఏమనుకుంటారు చెప్పండి? ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు చెప్పండి మీరు? నేను పాడైపోయినా, నేను ఎలాంటోడైనా నా పిల్లలు బాగుండాలనుకుంటారు. నువ్వు అనుకున్నట్టు నీ తండ్రి కూడా ఉన్నాడని ఆయన అలాగనుకుంటాడని నీకు తెలీదా? ఆయన దేవుడు అని. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీ పిల్లల విషయంలో నేను పాడైపోయినా సరే, నేను ఎలా ఉన్నా సరే నా పిల్లలు బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావే, అలాగే నీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన కూడా నీ ఆత్మ విషయంలో అలాగ అనుకుంటాడని నువ్వు ఎందుకు అనుకోవద్దు? నీ పిల్లల విషయంలో నువ్వెలా బాగుండాలనుకుంటావో, నీ పరలోకమందున్న తండ్రి కూడా నువ్వు బాగుండాలని నేను కోరుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వినండి. మనలో ప్రేమ అనేది ఉండదు, మనలో సాత్వికం అనేది ఉండదు, మనలో తగ్గింపు స్వభావం ఉండదు, మనలో ఏముండదనంటే ఆశ నిగ్రహం, ఆశని కంట్రోల్ చేసుకోలేము, మనలో ఏ విధమైనటువంటి సమాధానంగా మాట్లాడడం మనకు రాదు. ఏది రాదు మనకి. ఒక మాటలో చెప్పాలంటే మన వల్ల ఏది కాదు. ఎందుకు కాదు అని అంటే మన స్వభావం అలాంటిది. చెప్పండి, మన స్వభావం ఎలాంటిదమ్మా? ఎలాంటిది? కోపపు స్వభావం, అసూయపు స్వభావం, ద్వేష స్వభావం. మనకున్న స్వభావమే అలాంటిది. ఇప్పుడు నేనేం చేస్తాను? పందికి దాని స్వభావాన్ని బట్టి బురదలో తిరుగుతున్నదే తప్ప దానికి కూడా గొర్రెపిల్ల వంటి స్వభావం ఉంటే అది తిరుగుతుందా చెప్పండి మీరు? ఇప్పుడు దానికి ఉన్న స్వభావాన్ని దేవుడు అలా పెట్టాడు. దేవుడు పందికి ఒక స్వభావాన్ని పెట్టాడు, కుక్కకు ఒక స్వభావాన్ని పెట్టాడు, గొర్రెకి ఒక స్వభావాన్ని పెట్టాడు. రకరకాల స్వభావాలు ఉన్నటువంటి బట్టి అవి జీవిస్తూ ఉన్నాయి, అవి అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి. కానీ ఒకవేళ దేవుడు ఆ స్వభావాన్నే మారిస్తే, హల్లెలూయా, చెప్పండి, ఆ స్వభావమే మారిపోతే ఇప్పుడు ఏం చేయదు? మామూలుగా చూడడానికి పందిగా ఉన్నా, ఆకారం అలా ఉన్నా, ఇప్పుడు దాని స్వభావం అనే దానికి లోపల ఏం పెట్టాడు అని అంటే గొర్రెపిల్ల స్వభావం పెట్టాడు అనుకోండి. ఇప్పుడు పంది కాదు ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుందమ్మా? పచ్చిక బయల్లో గొర్రెల దొడ్లో ఉంటుంది. అందుకే అంటాడు ఏమంటే తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము ముగించేస్తాను, కొద్ది సమయం పడుతుంది.
యెషయా గ్రంథము 65వ అధ్యాయము 25వ వచనం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును. చూసారా ఏమన్నాడు? ఏంటంట? తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి మేతాయా? మీరు చెప్పండి. తోడేళ్ళు రక్తం తాగుతుంది, గొర్రె పిల్లని కనిపిస్తే చంపేస్తుంది, అది వేటాడి చంపేస్తుంది. కానీ దేవుడు తోడేలు కూడా గొర్రె పిల్ల లాంటి స్వభావం ఇచ్చేశాడు, అంటే గడ్డి తినే స్వభావం ఇచ్చాడు. తోడేలు కూడా ఏమిచ్చాడు స్వభావం? గొర్రె పిల్ల లాంటి స్వభావం, గడ్డి తినే స్వభావం. గొర్రె పిల్ల ఎక్కడ నివసిస్తుందో అలాంటి స్వభావం ఇచ్చేశాడు. ఇప్పుడు తోడేలను గొర్రె పిల్ల ఎలాగుంటాయి? కలిసి నివసిస్తున్నాయి. అందరికి ఏం అర్థం కావట్లేదు. దేంట్రో బాబు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఈమె ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది, ఎలా మారిపోయింది, ఎలాగైపోయింది అనుకుంటున్నారు. అది మన వల్ల కాదు, మన దేవుడే మార్చగలడు. హల్లెలూయా. తోడేలు గొర్రె పిల్ల కలిసి మేస్తున్నాయంట. రెండోది ఏంటంట? సింహము. చిన్నప్పుడు ఆవు పులి కథ చదువుకున్నాం మనం. ఆవు పులి కథ తెలిసే మీకు? ఆవు పులి కథ అసలు వదులుతుందా? పులికి అలా ఆవు కనిపిస్తే వదులుతుందా? చంపేస్తుంది. అది మాంసాహారి. కానీ దేవుడు అంట ఏమంటాడు అక్కడ ఆయన? సింహానికి కూడా ఎద్దు వలె గడ్డి మేసేటువంటి స్వభావాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన దేవుడికి స్తోత్రం. అది మాంసం తినాలనే ఆలోచన ఉండదు, లేదంటే గడ్డి తినేదానికి గడ్డి తినాలనేటువంటి ఆలోచన ఉండదు. దాని స్వభావాన్ని మారుస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, ప్రతి మానవుడు తాను చేసే పాపానికి కారణం మానవుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడు, ఆది మానవుడి నుంచి వచ్చినటువంటి ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి పాప స్వభావమే కారణం తప్పితే గాని ఏ మానవుడు పాపం చేయాలని, పాపంలో ఉండాలని ఎవ్వరూ అనుకోరు. గుర్తుపెట్టుకుంటారు. ఏ ఒక్కరిని కూడా లోకంలో ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా సరే ఎవరిని మనం తక్కువ చేసేవాడు. ఎందుకొరకంటే ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి మానవుడికి కూడా తన స్వభావానికి కారణం మొట్టమొదటి మానవుడు ఆదాము. స్వభావం వచ్చింది. నువ్వు పందిని వద్దు, అందులో దొరలొద్దు, కుక్కర్ని వెళ్ళొద్దు అని అంటే అది మానుతుందా? చెప్పండి మానుతుందా? మానదు. ఇప్పుడు మారాలి అంటే ఇప్పుడు ఏం జరగాలో చెప్పండి? స్వభావం మారిపోవాలి. హల్లెలూయా. ఏం మారాలి చెప్పండమ్మా? స్వభావం మారాలి. అందుకొరకే దేవుని సన్నిధిలో నీ స్వభావం మారేటువంటి ఒక విధానాన్ని దేవుడు చెప్పాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక, ఈ మాట చదివి నేను ముగిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక చూడమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధంగా ఉన్నది. అది ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రం కూడా లోబడదు. కాగా వినండి, శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. వినండి, ఏంటంట? మనకి ఏ స్వభావం ఉన్నది? శరీర స్వభావం. అంటే ఏ శరీర స్వభావం? మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వల యొక్క శరీరానికి ఎలాంటి స్వభావం ఉన్నదో, మొట్టమొదటి పందికి ఏ స్వభావం ఉన్నదో, ఆ తర్వాత పుట్టినటువంటి అన్ని పిల్లలకు అదే స్వభావం వచ్చింది కనుక మొట్టమొదటి పంది బురదలో దొరకడం కానీ ఇప్పుడు వరకు ఏ పంది పుట్టినా సరే బురదలోనే దొరుకుతుంది. మీకు అర్థమవుతుందా ఈ మాటలో? మొట్టమొదటి కుక్క అది రోడ్డు మీద తిరుగుతుంది, రోడ్డు మీద పిల్లలు కంటది. అది మొట్టమొదటి కుక్క దగ్గర నుంచి ఇన్ని వేల సంవత్సరాల వరకు కూడా అది పిల్లల్ని అక్కడే కంటుంది, అక్కడే తిరుగుతుంది, అక్కడే చచ్చిపోతుంది. కారణం అది అక్కడే పుట్టాలి అని, అక్కడే పెంచాలి అని, అక్కడే ఉండాలి అని, ఆ బురదలో జీవించాలనేది వాటి ఉద్దేశం కాదు. వాటి స్వభావాన్ని బట్టి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? అన్ని మాంసం తినం, అన్ని గడ్డి తినం. వాటి స్వభావాలను బట్టి కొన్ని మాంసం తింటున్నాయి, కొన్ని గడ్డి తింటున్నాయి, కొన్ని ఏమో తింటున్నాయి, పాలు తాగుతున్నాయి, రకరకాలుగా తింటున్నాయి. స్వభావాన్ని బట్టి ఇవన్నీ చేస్తున్నాం. అలాగే మానవుడు శరీర స్వభావం గలవారిగా ఉన్నారు కనుక వీళ్ళు తన దేవుని సంతోషపరచలేరు. ఎందుకు సంతోషపరచలేరు? దేవుడికి పరిశుద్ధత అంటే ఇష్టం, నీతిగా బ్రతకడం అంటే ఇష్టం, పాపం చేయకుండా జీవించడం అంటే ఇష్టం. అది మానవుడి వల్ల సాధ్యం కాదు. దేవుడికి ఎలా సంతోషం కలుగుతుంది చెప్పండి? ఎలా సంతోషం కలుగుతుంది?
అందుకొరకే దేవుడు ఏం చేశాడంటే వీడి స్వభావం అనే కారణం వీని యొక్క శరీరము వీని యొక్క తండ్రి ఆదాము నుంచింది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చదవమ్మా 8-9 వచనం. దేవుని ఆత్మ అంటే ఏంటి? అక్కడ ఏమని రాశాడు? దేవుని ఆత్మ అనే మాట ఇంకొక యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చదివినటువంటి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు అని ఏ దేవుడి గురించి చెప్తున్నాడో, ఏ ఆత్మ గురించి అయితే చెప్తున్నాడో అదే ఆత్మ గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కొట్టివేయబడి ఆత్మ స్వభావం వచ్చేస్తుంది మీ అందరికీ. ఏ స్వభావం వస్తుంది? శరీర స్వభావం కొట్టివేయబడి ఏ స్వభావం వస్తుంది? మనిషి అలాగే ఉంటాడో కానీ లోపల మనస్సు మారిపోతుంది. దేవునికి స్తోత్రం. మనిషి ఎప్పుడులాగే యథావిధిగా ఆకారం అలాగే ఉంటుంది, కానీ ఒకప్పుడు పాపాన్ని చేయాలనేటువంటి ఆ స్వభావం ఆలోచనలన్నీ కూడా మనకు తెలియకుండా ఆ సాఫ్ట్వేరే. ఇప్పుడు ఒక ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ వేసామనుకో, ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుంది. ఆ సిమ్ తీసేసి జియో వేసామనుకో ఏమవుతుంది? ఇంక జియోయే పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంక ఎయిర్టెల్ పనిచేయదు. ఫోన్ అలాగే ఉంటుంది, నెట్వర్క్ మారిపోద్ది, ఎయిర్టెల్ పనిచేయదు ఇంకా. అలాగే దేవుడు అంటున్నాడు, ఏమంటాడంటే మనిషి అలాగే ఉంటావు, నీ మనసు రూపాంతరపరచబడి నువ్వు నూతనంగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీళ్ళు ఏమడతో తెలుసా? ఒకప్పుడు ద్వేషం, ఒకప్పుడు కోపం, ఒకప్పుడు అసూయ, ఒకప్పుడు పగ, ఒకప్పుడు పాపం, ఇవన్నీ లేకుండా అయిపోతుంది. ఎలాగ మారిపోతావు తెలుసా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని అంటున్నాడు, మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల అంటే ఎప్పుడైతే ఇంతకేమన్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారైపోతారు అన్నాడు. అంటే ఆ ఆత్మ మీలోకి వచ్చి ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలిసేప్పుడు మిమ్మల్ని నడిపిస్తుందంట. ఎలా నడిపిస్తుంది? ఒకప్పుడు శరీర స్వభావం ఏమో పాపం వైపుకు, బురదలోనికి, లోకంలోనికి నడిపించింది, ఎక్కడికెక్కడికో నడిపించింది. కానీ ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడికి నడిపిస్తుంది అంటే తెలుసా? కింద అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుని యొక్క ఆత్మ, దాని ఫలాన్ని చూడండి 22వ వచనంలో. దేవునికి ఆత్మ చేత నడిపించబడే వారి యొక్క ఫలం ఎలా ఉంది? 22వ వచనంలో అంటున్నాడు, ఏమన్నాడు? ఆ దేవుని ఆత్మకు ఉన్నటువంటి ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము. మీరెప్పుడు లేనంట కుటుంబంలో సమాధానాన్ని దేవుడు ఈ ఆత్మ ద్వారా దేవుడు కలుగు చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు మనసులో ఎలాంటి పరిస్థితి ఉన్నా లేనటువంటి ఒక సమాధానాన్ని దేవుడు ఈ ఆత్మ ద్వారా కలుగు చేస్తాడు. ఎందుకొరకంటే ఈ ఆత్మకు ఉన్న లక్షణాలే ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అమ్మా? ఈ ఆత్మకి, ఈ దేవుని ఆత్మకి ఏ లక్షణాలు ఉన్నాయంట? ప్రేమ ఉన్నది, రెండవది ఏమున్నది? సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, దీర్ఘశాంతం ఉంది, దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉన్నది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం. అంటే నువ్వు ప్రతి దాన్ని జయించగలిగిన ఆత్మ నీ తండ్రి నీతో పాటు ఉండి ఎలాగ కాపాడుకుంటాడో అలాగే నీ తండ్రి ఆత్మ నీలో ఉండి అలాంటి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం ప్రతి దానిని కూడా నీకు లోపల ఉండి సహాయం చేస్తూ ఆయన ఏం చేస్తాడంటే కాపాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఒక తండ్రి తన బిడ్డల విషయంలో, ఒక తల్లి తన బిడ్డల విషయంలో ఒక కంటిని ఒక కనురెప్ప ఎలా కాపాడుకుంటూ ఉంటుందో అలాగే దేవుడు తాను మనుషుల్లో ఉండి, దేవుడు ఆత్మగా మనలో నివసిస్తూ మానవుని పాపం చేయకుండా ఏం చేస్తూ ఉంటాడంటే మానవుడు దేవుడిని సంతోషంతో ఉండాలనే ఆయన ఏం చేశాడు? ఆయన సృజించాడు. కానీ మానవుడికి సంతోషం లేకుండా అయిపోయింది. మానవుడు సమాధానంగా బ్రతకాలని సృజించాడు, కానీ మానవుడికి సమాధానం లేకుండా అయిపోయింది. మనుషుల్లో ప్రేమ ఉండాలనే దేవుడు సృజించాడు, కానీ మనుషుల్లో ప్రేమ కరువైపోయింది. దానికి కారణం మనము కాదు, ఆది యొక్క తండ్రి చేసినటువంటి ఆదాము చేసిన పాపము, అందులోంచి వచ్చిన స్వభావము మనం అందరము కూడా జన్మతః అనుభవిస్తున్నాం కనుక అర్థమవుతుందా మీకు? అలాంటి స్వభావం కలిగిన పాపం చేస్తున్నాం. కానీ దేవుడు ఒక కృపనిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారికి ఆయన తన ఆత్మని, తన కుమారుని యొక్క ఆత్మని మన హృదయంలో ఆయన ఏం చేశాడనంటే ప్రవేశింపజేసి కుమ్మరించాడు. కనుక అలాంటి ఆత్మ దేవుడు నిశ్చయముగా మీ అందరి హృదయాల్లో దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్. నిశ్చయముగా అటువంటి స్వభావం కలిగిన వారున్నాయి ప్రభు యొక్క శరీరంలో రక్తమాంసాల్లో పాలు పొందుతాం. దయచేసి మీరు అందరూ ప్రార్థనా పూర్వకంగా మీరు సిద్ధపడిన ప్రభు శరీరం, ప్రభు యొక్క రక్తం మన మధ్యన ఉన్నది. ప్రభు యొక్క శరీరానికి ఉన్న స్వభావం ఆదాముకున్నటువంటి స్వభావం లాంటిది కాదు. ఈ శరీరం నీకు ఎందుకు ఇవ్వబడుతుందంటే ఇంకా పాపము చేయని స్వభావం నీకు రావాలి అని.
ప్రభు యొక్క రక్తం ఎలాంటిది అంటే ఆదాము యొక్క పాప రక్తం కాదు ఇది. ఇది పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తం కనుక